హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సుజాతని. ఈరోజు కొత్త ప్లేస్కి వచ్చానండి. ఇది మొత్తం ఎక్కడంటే ఊరి మధ్యలో ఉందండి. వాటర్ ట్యాంక్ ఉంది పైన. ఇదిగోండి వాటర్ ట్యాంక్ కనిపిస్తుందా పైన? ఇదిగోండి వాటర్ ట్యాంక్. ఎక్కితే 3 floors వరకు ఉందండి. చాలా హైట్ ఉంది. ఇదిగోండి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఏం చేయాలో ఎలా ఉండాలో మనశ్శాంతి ఇంట్లో 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 ఉండి ఉండి విసుకొచ్చేసిందండి. ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేసి వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చి కూర్చున్నానండి. అందరూ వింతగా చూస్తున్నారు, ఏంటి ఇక్కడ కూర్చుందనేసి. ఈ ఊర్లో ఏది చేసినా వింతాయి కదండి. ఎవరు ఎలా చూసుకుంటే నాకేంటండి. నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు, బయటకు వద్దాం అనిపించిందండి. వచ్చేసాను మార్నింగే. ఇటు వచ్చాను చాలాసేపటి నుంచి. ఇదిగోండి ఈ వాటర్ ట్యాంక్ దగ్గరే కూర్చున్నాను. అవేమో ఆవుల కోసం పెట్టిన ట్యాంకులు అండి. దాంట్లో వాటర్ నింపితే ఆవులు బర్రెలు అన్నీ వచ్చి దానికి తాగడానికని కట్టించారంట. ఫస్ట్ టైం ఈ ఊర్లోనే ఉంటున్నాను, కానీ నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదండి. ఇంట్లో కూర్చోవడం, బట్టలు కుట్టుకోవడం తప్ప వేరే ప్రపంచం అంటూ ఏమీ తెలియదు కదండి. ఏం చేయాలి, ఎలా ఉండాలి, మనసుకి ఏమి అర్థం కావట్లేదండి. అసలు బాధ అనిపిస్తుంది. ఆ బాధలో ఎటు వచ్చేసాను, ఇంత దూరం వచ్చేసాను. నడుచుకుంటూ వచ్చేసానండి. ఇంత దూరం వచ్చేసాను. ఇక్కడ కూర్చున్నాను. వాటర్ ట్యాంక్ కనిపించిందా మీకు? ఇదిగోండి ఇక్కడ నుంచే మాకు వాటర్ సప్లై అవుతాయి. డైలీ మార్నింగ్ వచ్చే నీళ్ళు ఈ వాటర్ ట్యాంక్లో నుంచి వస్తాయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు కొత్త ప్లేస్లో కూర్చున్నాను కదా. నాకు మైండ్ పని చేయట్లేదండి. అందు గురించే ఇక్కడికి వచ్చానేమో. అందరూ అనుకుంటున్నారు అట్లా. ఎందుకు ఇట్లా కూర్చుంది అంటే, ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కడ కూర్చోవద్దు, బయటికి రావద్దు, అన్నీ నియమాలు. సిటీలో అంటే అంతగా పట్టించుకోరు, కానీ ఇక్కడ ఎక్కడ కూర్చున్నా తప్పే, ఎవరితో మాట్లాడినా తప్పే, అలా ఉంటుందండి. ఎవరేమన్నా అనుకోండి, నా లైఫే విసిగిపోయినప్పుడు ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పేసి ఎవరి గురించో ఆలోచించడం నాకు అనవసరం కదండి. నా బతికే నా చేతిలో లేనప్పుడు ఏదో అంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మాటల గురించి నేను ఎందుకు బాధపడాలండి. నా వెనక చూసారా, పొలంని దున్ని ఖాళీగా పెట్టారు. ఏమేస్తారో తెలియదు, అది ఎవరిదో అది మరి తెలియదు నాకు. మాదైతే అటు వెళ్ళాలండి. మాదంటే నాకంటూ ఏం లేదండి, మా అమ్మ వాళ్ళది. అటు వెళ్ళాలి. ఇంకా కొంచెం పెయిన్ ఎక్కువ వస్తున్నట్లు అనిపిస్తుందండి. మీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకోలేను కదా, అందు గురించి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరు టిఫిన్ చేశారా? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. పోనీలేండి, ఎప్పుడు చెప్పి బోర్ కొడుతుంది. మీకు కూడా చెప్పకూడదు. ఓకేనండి, ఇక్కడికైతే వచ్చాను. ఓపిక లేదు, వచ్చాను కానీ ఓపిక అయితే లేదండి. బాగుంది కదా ఇక్కడ కూర్చోవడానికి, చాలా బాగుంది. కానీ కూర్చుంటే ఏంటి ఇక్కడ కూర్చుంది అనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. వెళ్తాను, ఇంటికి వెళ్ళి కూర్చుంటానండి. ఇంట్లో కూర్చుంటాను ఇంకా. అందరికీ బాయ్. అందరికీ ఫస్ట్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పలేదు, సారీ అండి. లాస్ట్లో చెప్తున్నాను గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాయ్ అండి. ఉంటాను.